విద్యారంగంలో ప్రజాప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు స్పష్టమైన ఫలితాలను ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 28వ స్థానంలో ఉండే ఈనాడు 18వ స్థానానికి ముందుకు సాగింది. మనస్ఫూర్తిగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులను అందరినీ నేను అభినందిస్తున్నాను. మొదటి స్థానానికి చేరుకునేంత వరకు మీ కృషి నిరంతరం ఉండాలి. మీరు శ్రమ పడతారు, మొదటి స్థానం సాధిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మనం నిర్మించుకోవడం జరుగుతుంది. కుల మత భేదాలు లేకుండా విద్యార్థులందరూ ఒకే చోట చదువుకునేందుకు వీలుగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వీటిని నిర్మిస్తున్నాం. ఇప్పటి వరకు 105 స్కూళ్లను మంజూరు చేశాం. ఇప్పటికే 84 స్కూళ్లకు అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించుకున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ప్రాథమిక దశ నుంచే నాణ్యమైన విద్యను అందించాలని ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పని చేస్తున్నది. అందుకే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాం. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యకు కొత్త రూపాన్ని అందిస్తున్నామని ఈరోజు మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో డైట్ ఛార్జీలను 40%, కాస్మెటిక్ ఛార్జీలను 212% పెంచడం ద్వారా బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాల పిల్లలు ఆత్మగౌరవంతో జీవించడానికి మన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు 22 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, పాలు, పోషక ఆహారం అందిస్తున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నాం. ఇవన్నీ తెలంగాణ విద్యారంగానికి కొత్త దిశను ఈరోజు అందిస్తున్నాయని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మిత్రులారా, పేదరికం కారణంగా చదువు ఆగకుండా విద్యార్థుల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తున్నాం. 11 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఆర్థిక సహాయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. యాజమాన్యాల ప్రమేయం లేకుండా ప్రతి విద్యా సంవత్సరం నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ జమ చేసే విధానం అమల్లోకి తెచ్చాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు. ఆ గుండె చప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. అందుకే ఉస్మానియా యూనివర్సిటీని 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపట్టి నాణ్యమైన అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా అవకాశాలను కల్పించి ఉపాధి ఉద్యోగాలలో వాళ్ళని రాణించే విధంగా తీర్చిదిద్దాలని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ఈరోజు పని చేస్తుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా